కాలంలో ఉన్న పట్టణం. యెరూషలేము సుమారు 3500లో యెరూషలేము జనావాసాలు ఉన్న చిన్న ప్రదేశం అంట. అసలు గిహోను నీటి చలమ చుట్టూ యెరూషలేము పట్టణం విస్తరించిందంట. కొంచెం బ్రీఫ్గా చెప్తున్నాను, కొంచెం జాగ్రత్తగా వినండి. గిహోను నీటి చలమ చుట్టూ యెరూషలేము పట్టణం విస్తరించిందంట. ఆ తర్వాత ఆ ప్రాంతాన్ని దేవాలయం ఉన్న కొండ అని పిలిచారంట. ప్రాచీన ఐగుప్తు రచనలో యెరూషలేము ప్రస్తావన కనిపిస్తుందంట, ఇంకెక్కడ కనపడతల్లా. యెరూషలేము యెరూషలేము అని మన కీర్తన 122 మాస్టర్ గారు అయితే చదివించారు. ఒకసారి ఓపెన్ చేద్దామండి అందరూ. 122వ కీర్తన ఓపెన్ చేసి మొత్తం చదువుదాం. 122వ కీర్తన మొదటి నుంచి కొన్ని వచనాలు ఏమంటాయి దాన్ని చదువుతాం. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మముల్లో నిలుచున్నవి. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణం వల్ల నువ్వు కట్టబడి ఉన్నావు. వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు దావీదు వంశీయుల సింహాసనములు స్థాపించబడి ఉన్నవి. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లెదరు. నీ ప్రాకారాల్లో నెమ్మది కలుగును. నీ నగరులలో క్షేమమును గాక. నా సహోదరుల నిమిత్తము నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగును గాక అని నేను అందును. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించేదను. దేవునికి స్తోత్రం. దేవుడు తన నోటి బోరగా నన్ను వాడుకొను గాక. యెరూషలేము అంటే దేవుని పురము, దేవుని పట్టణము, దేవుని యొక్క భూలోక సింహాసనం గురించి మాట్లాడటానికి ధన్యైన దేవుడు తగిన శక్తిని నాకు అనుగ్రహించును గాక. మిమ్మల్ని అందరినీ వినగలిగిన చెవి, వినబుద్ధి పుట్టిస్తూ నా వాక్యం చెప్పించి మీరు విని వాక్యాన్ని హృదయంలో బదిలిపరుచుకొని వాక్యానుసారంగా జీవించేటట్టుగా తండ్రి అయిన దేవుడు మాట్లాడును గాక. ఆమేన్, ఆమేన్. మరొకసారి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి నిజంగా దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు యెరూషలేము అంటేనే యెరూషలేము కోసం ప్రార్థన చేసిన వాళ్ళు దేవుడు బహుగా దీవిస్తాడు. అసలు ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు చాలామంది ఇష్టపడేది యెరూషలేము పటం. యెరూషలేము పటం ఉందంటే ఇంట్లో ఆశీర్వాదం వచ్చిందని పెద్ద ఫ్రేమ్లు గడిచి పెట్టుకుంటారు. ఎందుకని అంటే ఐశ్వర్యం వచ్చిందంట. ఎందుకని అంటే ఆశీర్వాదాలు వస్తాయంట. ఎందుకని అంటే యేసయ్య యెరూషలేముని ప్రేమిస్తే వాళ్ళని వర్ధిల్ల చేస్తాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెరూషలేముకి ఎందుకు అంత ప్రాధాన్యత అంటే ఆదికాండము 14వ అధ్యాయంలో ఒకసారి చూద్దామండి. అసలు యెరూషలేము గురించి ఒక చిన్న మాట చూద్దాం. 14:18 చదువునమ్మా. ఆదికాండము గాలి మైక్ సౌండ్ పెట్టుకోవచ్చు. ఈ ఆకాశమునకును భూమికిని సృష్టికర్త యొక్క సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదించబడును గాక అనెను. నీ శత్రువులను నీ చేతికి అప్పగించి సర్వోన్నతులకు దేవుడు స్తుతించబడును గాక అని చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో అతనికి 10వ వంతు ఇచ్చాను. ఇక్కడ ఎవరమ్మా? ఏ రాజు అమ్మీనా? ఏ రాజునా? షాలేము రాజు. ఈ షాలేము రాజు అనే పేరు మీదుగా యెరూషలేం అని ఉంది కదా, దానిలో సెకండ్ పార్ట్లో ఏముంది? షాలేం ఆయన పేరు మీదుగా వచ్చింది. ఇది దేవుని పర్వతము, ఇది కొండ. ఇది నిజంగా చెప్పాలి అంటే దేవుడు అబ్రహాముని మరి ముందు ముందు మనం చూస్తాం. ఈ ఆదికాండంలోనే అబ్రహాముని ఊరు అనే ప్రాంతం నుంచి పిలుచుకొని ప్రత్యేకించుకొని మరి లేక ఒక కుమారుని ఇచ్చి ఆ కుమారుణ్ణి కూడా బలి ఇవ్వమని కోరతాడు. ఆ బలిని ఎక్కడ ఇవ్వమని చెప్పారంటే ఈ పర్వతం మీదే. ఇదే అదే పర్వతమా? మోరియా పర్వతం. ఆ మోరియా పర్వతం మీదకి ఎక్కి బలిచ్చారు కదా, అక్కడే యెరూషలేము కట్టబడింది. యెరూషలేములోని పర్వతం మోరియా పర్వతము. ఆ పర్వతం దేవుని యొక్క భూలోక సింహాసనంగా దేవుడు దాన్ని సిద్ధపరచుకొని అక్కడ కొమ్ములు తగులుకొని ఉన్న గొర్రెను బలి ఇచ్చారు. కాబట్టి అప్పటి నుంచి అది దేవునికి భూమికి మధ్యలో ఒక ప్రత్యేకమైన కేంద్రంగా మారిపోయిందంట. యెరూషలేమునంట మనం ప్రపంచ పటాన్ని ఇట్లా పరిచి పెడితే సెంటర్ పాయింట్ ఎక్కడుంది అని అంటే ఏదంట? సెంటరు యెరూషలేమేనంట. మధ్యలో ఉంటుందంట కరెక్ట్గా. ప్రపంచ పటాన్ని మొత్తం పరిచి
7 ఖండాలని విడదీసి ఒక పేపర్ మీద వేసి అలా పరిచి సెంటర్లో ఏదుందనంటే యెరూషలేము వచ్చిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అంటే దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నారో చూడండి యెరూషలేము. అందుకే మన ప్రార్థనల రోజు యెరూషలేము కోసం మనం చిన్న ప్రార్థనలు చేయాలి. యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన చేయాలి. యెరూషలేము కట్టబడాలని ప్రార్థన చేయాలి. యెరూషలేము మళ్ళీ కట్టబడాలయ్యా. రహస్యంగా కట్టబడుతుంది, మీకు తెలుసో తెలీదో. బంగారంతో తయారైపోయి అండర్గ్రౌండ్లో ఎక్కడ ఉంది, దాన్ని బయలుపరచట్లా. ఎర్రని పెయ్యి పుట్టాలి. మరి ఎర్రని పెయ్యి పుట్టిందా అంటే పుట్టింది, కానీ దానికి మళ్ళీ నల్లని ఎంటుకోటి ఉందంట, అది పనికిరాల. ఎర్రని పెయ్యి పుట్టాలి. ఆ పెయ్యిని కాల్చి, లేవికాండంలో ఉంది ఇదంతా చెప్పడానికి సమయంగా తర్వాత చెప్తాను మీకు. ఇది కాల్చి ఈ ధూపమును ఈ బూడిదని తీసుకెళ్లి దేవాలయంలో ముందు పోయాలి. పోసి దాన్ని అంతా అలా పోయటానికి వీల్లేదు. మన బూడిద కలసం దొరకాలి. ఎక్కడ ఉందో ఇంతవరకు దొరకల. భూగర్భంలో ఎక్కడో ఇర్మియా గారు పెట్టేశాడంట. ఆ రోజున బబులోను సంస్థానంలో ఎత్తుకెళ్ళిపోతారని ఆ పాత బూడిదని ఉంచాలని, ఆ పాత బూడిదిలో కొత్త బూడిద కలపాలి. ఎప్పుడైతే పాపం ప్రక్షాళన అయిపోద్దంటే పవిత్రంగా వచ్చిన ఆ బూడిదలో ఏం కలపాలమ్మా? ఏం కలపాలి? ఈ ఎర్రన పయ్యను దహించి దాన్ని కాల్చి బూడిద చేసి ఆ బూడిదని పాత బూడిదలో కలిపి దాన్ని యెరూషలేము ప్రాంతంలో జిమ్మి ఆ పందులను కోసి పందుల రక్తాన్ని ప్రోక్షించారు ఈ ముస్లింలు. అదంతా ప్రక్షాళనం చేయడానికి మనకు పాత బూడిద కలసం దొరకాలి. అది ఇంతవరకు దొరకలేదంట. ఆర్కియాలజిస్టులు ఎదుగుతున్నారు. రామ్ బయట్ గారు మనం మాట్లాడుతూ అంటున్నారు, దొరికినాయి కానీ 2 బూడిద పాత్రలు కాదంట, అవి వేరే పాత్రలు అంట, గంగాణం లాంటివి దొరికినాయి అంట. అసలు అవి దొరకలా. కానీ ప్రతులు ఎదుగుతున్నారు. ప్రతుల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడో రాయించుంటాడు. మనం వాటిని పరిశీలనగా చూద్దామని ఎదుగుతున్నారు వీళ్ళారా. కానీ ఇంకా దొరకలా. మనం ప్రార్థన చేయాలంట. ఆ బూడిద కలిసి దొరికిందాక ప్రార్థన చేయాలి. ఎర్రని పెయ్యి పుట్టడానికి ప్రార్థన చేయాలి. యెరూషలేము కట్టబట్టడానికి ప్రార్థన చేయాలి. నాన్న ప్రార్థన చేయాలి. యెరూషలేము దేవుని పట్టణము, దావీదు పురం అని పెట్టుండదు దాని మీద. డేవిడ్ సిటీ అని రాసి ఉంటుందండి. యెరూషలేము డేవిడ్ సిటీ. దావీదు ప్రేమించాడు దేవుడు. దావీదుని ప్రేమించి గొర్రెల దొడ్డు నుంచి పిలిచి యెరూషలేముని ఏలడానికి రాజుని చేశాడు కదా. మొట్టమొదటి రాజు ఎవరండి? మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు గారు. మరి సౌలు గారు కుమారులు ఉండాలి గారు, రాజులుగా లేరేంటండి? ఎందువల్ల లేరు? అసూయ, అన్యాయం, అసూయ, అక్రమం. ఒక అమాయకుడిని మేలు చేసిన వాడిని చంపాలని చూస్తే దేవుడు ఉంచుతాడండి? వంచుడు. నీకు మేలు చేస్తే మొత్తం ఒకే రోజున చంపేయబడ్డారు. ఎందుకంటే దేవుడు తీసేసి లెక్కలు సరి చూస్తాడండి. జాగ్రత్తగా ఉండాలి. మన జీవితాలు కూడా అంతే, మనమైనంతే. దేవుడు క్షమించే దేవుళ్ళే. నేను ఎన్ని తప్పులు చేసినా పర్లేదులే, వాళ్ళని మోసం చేద్దాం, వీళ్ళని మోసం చేద్దాం, నా దేవుడు నన్ను ఏం చేయట్లేదులే, ఏముందిలే చిన్న ప్రార్థన చేసి కన్నీళ్ళు కడితే అయిపోతుంది అనుకుంటున్నారా? జాగ్రత్త. దేవుడు లెక్కలన్నీ రాసుకుంటాడు. భూమి మీద ప్రార్థన చేసిన వాళ్ళైనా చేయకపోయిన వాళ్ళైనా వాళ్ళకి కూడా తీర్పు ఉందండి. తీర్పు ఉంది, అందరికీ తీర్పే. భూలోకంలో తీర్పు జరుగుతా పరలోకం నుండి లెక్కలు ముగిస్తూ ఉంటాడు ఆయన. ఎక్కడైతే మీతో చెప్తున్నా, సౌలు రాజు కుమారులు ఉన్నారు కదా, రాజులుగా లెక్కలు సరిచూసి ముగించేసాడంటే ఆయనకి ఇష్టమైన వ్యక్తిని అభిషేకించుకున్నాడు. ఎవరాయన ఇష్టమైన వ్యక్తి? యెషై కుమారుడు 8వ వాడైనా దావీదుని చూసి ప్రతిసారి దేవుడంట నా హృదయానుసారుడు అనేవాడంట. ఎవరంట ఆయన? నా హృదయానుసారుడు. నా హృదయంలో ఏం ఆలోచన వస్తుందో దావీదు హృదయంలో కూడా ఆలోచనే వచ్చేదంట. ఎంత గొప్ప భాగ్యం అది. దినమునకు 7 మార్లు స్తుతించాడంట. నిజంగా చెప్పాలి అంటే యెరూషలేములోని ఒక సిటీ మొత్తాన్ని డేవిడ్ సిటీ అని పిలుస్తున్నారు అంటే దేవుడు ఎంతగా ప్రేమించకపోతే ఇప్పుడు కూడా పేరు నిలిచి ఉంచాడు దేవుడు. ఒక్కసారి దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అంటే ఆయన ప్రేమించడం మొదలు పెడితే ఎవరైనా అంతే అంత గొప్పవాళ్ళు అయిపోవాల్సిందే. ఆయన దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు? పేదవాళ్ళు ఎవరండి? క్రైస్తవులు ఎవరండి పేదవాళ్ళు? అసలు ప్రపంచ సిటీస్, ప్రపంచ కంట్రీలు, రష్యా ఏసైని నమ్ముకొని ఏసైలో ఉన్నప్పుడు ప్రపంచం అంతట్లోకి నెంబర్ 1 ఉంది. ఎప్పుడైతే కమ్యూనిజం వైపు తిరిగిందో, దేవుడిని విస్మరించిందో వెంటనే పడిపోయింది కదండి, పడిపోయింది. అమెరికా కూడా అంతేనంట. వాళ్ళలో కూడా విశ్వాసం తగ్గిపోతుంది. నిమిషాల ప్రకారం ప్రార్థన అంటున్నారంట. దైవజనుడు నుంచోబెట్టి 20 నిమిషాలు అంటే 20 నిమిషాల తర్వాత చర్చ అంతా ఖాళీ అయిపోతుంది. ఏంటి 20 నిమిషాలు మించిపోయిందండి? మా అత్త చెప్తుందండి. రాణి సుజాత గారు ఉంటారు, అమెరికా నుంచి వెళ్ళొచ్చారు. మనం ఆవిడ అంటుంది, అమ్మ 20 మినిట్స్ టైం పెట్టాలి, మనం వాట్సాప్ చేయాలి, వాళ్ళు వస్తారమ్మా
20 minutesలో నువ్వేమన్నా చెయ్యి, ఎలా అన్నా చెయ్యి, 20 minutesలో ముగిచేయాలి, వెళ్ళిపోతారు. అది చెప్పడం కూడా చెప్పండి, సైలెంట్గా వెళ్ళిపోతారంట. కానుక బాక్స్లో కానుక వేసుకుని సైలెంట్గా అటు నుంచి వెళ్ళిపోతాను, నిలబడకుండా నిలబడ. ఎందుకని అంటే దేవుడి మీద చిన్న చూపు, చిన్ననాటి నుంచి చూస్తున్న దేవుడేగా. మా దేవుడు క్షమించే దేవుడు లేదు, చిన్న చూపు వచ్చింది. ఉండొచ్చట్లాగా ఉండకూడదు. మన ఇంట్లో కూడా రోజు ప్రార్థనగా, రాణి గారి ప్రార్థనగా ఏముందా, లైట్ తీసుకుందాంలే, పడుకొని చూద్దాంలే, మరి అట్టే తిరుగుతా చూద్దాంలే, చూస్తేనే తిరుగుతూ ఉన్నట్టే ఉండే ఆశీర్వాదం. కూర్చొని చూద్దాంలే, కూర్చొని అంటే దేవుడు కూడా స్థిరంగా ఉండి నిన్ను దీవించడానికి ఆలోచిస్తారు. అన్నీ చూస్తూ ఉంటాడు. 149 కీర్తన బాగా గుర్తు. నడకను పడకను సమస్తాన్ని పరిశీలిస్తున్న దేవుడు మన దేవుడు. ఆయనకి మరుగైంది ఏమైనా ఉందండి? ఏమి లేదు, ఏమి లేదు. సమస్తము తేటగా కనబడుతుంది. అసలు నీలో నీకు ఆయనకు ఆయాసకరమైన మార్గం ఏమైనా ఉందేమో దాన్ని బట్టి ప్రార్థన చేసుకోవాలి. ఇప్పుడు యెరూషలేము కోసం మనం మాట్లాడుకుంటున్నాం, కానీ యెరూషలేముని ప్రేమించిన దేవుడు యెరూషలేములో రాజు వెంట రాజు కుటుంబాన్ని పోగొట్టకుండా ఆడపిల్లల్ని నిలుపుతానని మాటిచ్చి దావీదుకి ఒకే ఒక మాట ఇచ్చాడు. దావీదు అడిగాడంట, అయ్యా నేను చేసిన తప్పులను బట్టి నా రాజ్యంలో నా బిడ్డలు లేకుండా చెయ్యవాకయ్యా, దీవించయ్యా అంటే నీ బిడ్డలను మాత్రం ఎప్పుడూ స్థిరంగా ఉంచుతానన్నాడు. యేసయ్య వచ్చేంత వరకు కూడా ఆ వంశావళి కొనసాగుతూనే, అక్కడక్కడ బ్రేకులు వచ్చినా అది మరి బానిసలుగా బబులోని కొనుక్కోబడ్డా కూడా రాజుగా అలాగే కొనసాగుతూ ఉంటానే ఉంది రాజ్యం. నువ్వు దీవించబడాలి అంటే దేవుడి దగ్గర నుంచి దీవెనొస్తే నీ కుటుంబం కొనసాగుతూనే ఉంటుందంట. పిల్ల తరాన పెద్ద నీ కుమారుడికి కుమారులు కాలుగుతూనే ఉంటారు, దీవించబడతానే ఉంటారు. దేవుడు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అట్టి రీతిగా మీ కుటుంబాలన్నింటినీ తండ్రి అనే దేవుడు దీవించి వృద్ధి చేయునుగాక, ఫలింప చేయునుగాక, ఆస్తికర్తలుగా మార్చునుగాక, ఐశ్వర్యవంతులుగా చేయునుగాక. ఆమేన్. యెరూషలేమును ప్రేమించే వాళ్ళు పేదలు ఎవరు కాదండి. యెరూషలేము కోసం ప్రార్థన చేయండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లేదని తండ్రి అని దేవుడు చెప్తున్నారు. నేను కట్టబడాలి, యెరూషలేము కట్టని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. యెరూషలేము కట్టించయ్యా యేసయ్యా తండ్రి అని ప్రార్థన చేయాలి. అప్పుడు తండ్రికి ఇష్టం అంట. మీ ప్రార్థనలో చేర్చుకోండి ఈ రోజు నుంచి. మరి నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్న మాటల్లో యెరూషలేము గురించి చెప్తున్నాను. కొన్ని మాటలు వినండి జాగ్రత్తగా. యెరూషలేములో అచ్చగా యెరూషలేము చూడటానికి వెళ్తున్నారు మనోళ్ళందరూ. మరి దేవాలయాన్ని కట్టాడు. ఎవరు కట్టారండి అక్కడ దేవాలయాన్ని? ఎవరు కట్టారు? సొలొమోను గారు కట్టారు. సొలొమోను గారు దేవాలయాన్ని ఎన్నాళ్ళు కట్టాడు? 7.5 సంవత్సరాలు లేదా 7 సంవత్సరాలు కట్టారు. కడితే ఆ దేవాలయంలో అంత వాడిన బంగారము, వెండి ఉపకరణాలన్నీ ఏ దేశానికి తరలించబడ్డాయి? బబులోనికి తరలించబడ్డాక దేవాలయం దున్నివేయబడిన తర్వాత మళ్ళీ దేవాలయాన్ని తిరిగి కట్టారు. ఎవరు కట్టారమ్మా? యూదులు కట్టుకున్నారు. నెహెమ్యా, ఎజ్రా పడిపోయిన ప్రాకారాలని నిలబెట్టారు. మళ్ళీ రిపేర్ చేయడానికి వాళ్ళకి దగ్గరగా 46 సంవత్సరాలు పట్టింది యెరూషలేము కట్టించుకోవడానికి. అలాగే యెరూషలేము అంటే అంత ఎందుకు ఇష్టం? బ్రీఫ్గా చెప్తాను, జాగ్రత్తగా. యెరూషలేమును కట్టేటప్పుడు సొలొమోను దేవుణ్ణి అడిగి ప్లాన్ తీసుకున్నాడు. మొదట అమ్మా అవును, తండ్రి కూడా ప్లాన్ గీసి దేవుని దగ్గర ప్రార్థన చేసి ఆ ప్లాను ఈ ప్లాను సమానం అయిపోయింది. దావీదు గీసిన ప్లాన్ పత్రాన్ని తీసి కొడుకిచ్చాడు. అండర్ గ్రౌండ్లో బంగారము, వెండి అన్నీ ఉన్నాయ్యా, నువ్వేం చేయక్కర్లా, నా తండ్రికి నువ్వు దేవాలయాన్ని కట్టు. నేనంట రక్తాన్ని చిందించిన చేతులంట నా చేతులు, నన్ను కట్టొద్దన్నాడు తండ్రి దేవుడు. నీ నడుము నుండి వచ్చువాడు మాత్రమే నాకు దేవాలయాన్ని కడతాడని ఆయన ఆకాశం నుండి నాకు మాట ఇచ్చాడయ్యా, నువ్వు కట్టని. ఆ ప్లాన్ కాగితాన్ని కూడా సొలొమోను చేతిలో పెట్టాడు. ఆ ప్లాన్ ప్రకారంగా కట్టాడండి. కడతం ప్రారంభించినాకంట సొలొమోనుకి అసలు యుద్ధం అనేదే రాలేదంట. యుద్ధం చేసే అవసరమే పడలేదంట. ఎందుకు పడలా? దేవుడు నెమ్మది కలుగజేశాడు. దేవుడు ఏం కలుగజేశాడు నాన్న? నెమ్మది కలుగజేసి ఏం చేశాడో తెలుసా? దేవాలయాన్ని కట్టించుకున్నాడు. ఆయన పని ఆయన చేసుకోవడం బాగా తెలుసాయా, బాగా తెలుసు. ఎవరి సొమ్ము అక్కర్లా ఆయనకి. ఆయన బ్రహ్మాండం గడుచుకుంటారు. ఆయన భూలోక సింహాసనాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకున్నప్పుడు బంగారము, వజ్రాలు, అసలు వెండి అయితే ఎందుకే లేదంట ఆ దేవాలయం కట్టేటప్పుడు. మరి ఎంతో మంది కానుకలు విస్తారంగా ఇచ్చేశారంట సొలొమోనుకి.
ఇస్తా ఉంటే కడతా ఉంటే ఆయన మిల్లోలు కట్టించుకున్నాడంట. మిల్లు అంటే ఒక రాజభవనం అనమాట. మిల్లోలు కట్టించుకున్నాడంట. మరి ఉపపత్రులు ఆయన 700 మంది భార్యలు, వాళ్ళు ఉండటానికి, ఆ రాణులు ఉండటానికి ఆ పక్కనే ఉన్న దివాణాల చుట్టూ రాజసింహాసనం లాగా ఉండేటట్టుగా చక్కగా రాజభవనాలు కట్టించుకొని, ఆ ప్యాలెస్లు కట్టించుకొని భార్యలు దానిలో ఉంచుకున్నాడు ఆయన. ఇదే కాదు, మందిరం కట్టిస్తుంటే 7.5 సంవత్సరాలు ప్రార్థన జరుగుతూ ఉంటే అందరూ ప్రతి ప్రజలు, అయ్యా ఈ దేవాలయం నీ కోసం కట్టుకుంటున్నావయ్యా, దిగిరా నాయన అంట ప్రార్థన చేస్తా కట్టారంట. ఆ ఇటుకిరా నిజంగా ఆ పశ్చిమ గోడ ఒకటి ఉందంట. ఇప్పుడు కూడా యెరూషలేము కట్టబడినప్పుడు ఉన్న గోడ అన్ని పడదోయబడిన ఒక గోడ దేవుడు బైబిల్లో పడదోయను మీకోసం ఉంచుతాను. ఎందుకంటే యేసయ్య వచ్చేటప్పుడు 2వ రాకడలో ఆ గేటు గోల్డెన్ గేటు గుండానే లోపలికి రావాలి. కాబట్టి యేసయ్య రావడానికి వీలుగా దాన్ని నిలిచి ఉంచాడు తండ్రి అనే దేవుడు. ఎన్నో ప్రకంపనలు వచ్చినాయంట, ఎన్నో బాంబులు వేసారంట, అయినా గోడ పడిపోలేదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. వెళ్ళినోళ్ళంతా ఆ గోడ మీద చేయేసి, ఆ గోడకంట బెజ్జాలు ఉంటే, చిన్న చిన్న హోల్స్ ఉంటే కాగితాలు రాసి, అయ్యా నాకు బిడ్డలు లేరు బిడ్డలు అయ్యా, అయ్యా నాకు ఇల్లు లేదు ఇల్లు అయ్యా, నాకు పలానా రోగం వచ్చింది తీసేయ్యా అని కాగితాలు పెట్టి లోపల పెట్టి వస్తారంట. ఇంటికి వచ్చేసరికి కార్యాలు జరుగుతాయంట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఇప్పుడు కూడా అక్కడ తన ఆత్మను ఉంచాడు. అక్కడ చేయబడుతున్న ప్రార్థనల మీద ఆయన తన చెవిని ఉంచి ఆలకిస్తున్నాడు. ఏడుపుల గోడ అంటారట. ఏడుపుల గోడ దగ్గరికి వెళ్ళి ఇజ్రాయేలుని ఇప్పటికీ ఏడుస్తూ, తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోయ్యా, ఎక్కడెక్కడికో చెదిరిపోయామయ్యా, మేము మమ్మల్ని కూర్చయ్యా అని చేర్చి ప్రార్థన చేసుకుంటారంట. మరి నిజంగా చెప్తున్నాను, ఇప్పుడు యెరూషలేము యాత్రకు వెళ్ళిన వాళ్ళంతా అక్కడికి వెళ్ళి ఏడ్చి ప్రార్థన చేసుకొని వస్తారు. మిగిలిన విజిట్ ప్లేస్లు చూసినా అంత పవర్ ఎక్కడా లేదు. ఇప్పుడు కూడా పవర్ ఉంది అంటే యెరూషలేము గోడ దగ్గరే. నాకు డిస్టర్బెన్స్ ఉంది, ప్లీజ్ కొంచెం గట్టిగా మాట్లాడకండి ప్లీజ్. మాట్లాడేవాళ్ళు మనం గ్రూప్ పెట్టేస్తుంది ప్లీజ్. ఓకే అమ్మా, సరే కంటిన్యూ చేద్దాం. అయితే దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా హల్లెలూయా. మరి ఇప్పుడు ఈ సమయంలో యెరూషలేము కట్టడానికి 7.5 సంవత్సరాలు పెట్టింది. ఆ దేవాలయాన్ని సొలొమోను కట్టినప్పుడు యుద్ధమే రాకుండా, యుద్ధాలే లేకుండా సమాధాన పరిచేశాడంట. మొత్తం సమాధాన పరిచినందుకు గాను దేవుడు కృతజ్ఞతగా ఆ దేవాలయాన్ని పూర్తి చేయగలిగాడు. సొలొమోను దేవాలయం పూర్తయిందా, మరి దాని ప్రతిష్ఠ జరగాలి కదా. ప్రతిష్ఠ కోసం లక్షల ఎడ్లను, గొర్రెలను, మేకలను వధించి కొట్టేస్తే కొండంత ఉందంట మాంసం. చదివిస్తే టైం చాలు. కొండంత ఉందంట. మన చిన్నపాటి విజయవాడకి వెళ్తే కొండలు చూస్తారు కదా మీరు, అంత మాంసం అయిందంట. దాని చిన్నపాటి కొండంత మాంసం అయితే దాన్ని ఏం చేయాలి అర్థం గంట తగలబెట్టాలి కదా, దాన్ని దహన బలి అర్పించాలి కదా. దాన్ని ఏం చేయాలో అర్థం కాక సొలొమోను అయితే దేవుని వైపు కన్నులు ఎత్తాడంట. దేవాలయం ముందు నిలబడ్డాడు. ప్రజలంతా మోకాళ్ళేసి చేతులు 2 పైకెత్తి, తల పైకెత్తి, తండ్రి మా దహన బలిని స్వీకరించయ్యా, స్వీకరించు, దిగిరా నాయనా, నువ్వు దిగిరా నాయనా అంటున్నారంట. యాజకులు లోపలుండి ఆ రక్తాన్ని ఆ అతి పరిశుద్ధ స్థలంలో నిలబడి అక్కడ ఉన్న కరుణాపీఠం దగ్గర, అక్కడ ఉన్న ఆయన అతి పరిశుద్ధ స్థలంలో ప్రోక్షిస్తున్నారంట. ఇక్కడ సొలొమోను ప్రార్థిస్తున్నాడు. ఆ ప్రార్థన ఎంత బలమైన ప్రార్థనో తెలుసా. ఒక అధ్యాయం ఉంది ఆ ప్రార్థన. అధ్యాయం చదవలేం కాబట్టి చెప్తున్నా మీకు నేను. ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఆకాశము నుండి అగ్ని దిగివచ్చిందంట. దిగివచ్చి మాంసమును మొత్తము దహించేసి, కాల్చేసి మొత్తం బూడిద చేసేసిందంట. లోపలున్న యాజకులంట ఆయన మహిమను తట్టుకోలేక, నిలవలేక పారిపోయారంట బయటికి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆయన మహిమ దిగొచ్చిందే. ప్రార్థన అంటే ఆశామాషి అనుకుంటున్నారా? పిచ్చి పిచ్చి ప్రార్థనలు కాదు. కళ్ళు తెరిచి అటు ఇటు చూస్తా, అమ్మగారు చూస్తుందా పెడుతుందా, మన ఇంట్లో ఉన్నాం, మన ఇష్టం అనుకోబాకండి బిడ్డలారా. వద్దమ్మా, దేవుడు చూస్తున్న దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు. నాన్న కమిట్ అయ్యావు అంటే కమిట్ అంతే, రెండో మాట్లేదు. తండ్రి అయిన దేవుడు అతి పరిశుద్ధుడు తెలుసా. ఆయన మాట అంటే మాటే. మాట తప్పేవా ఊరుకోడు, జాగ్రత్త. అప్పుడే నీ మాట వింటాడు, నీ ప్రార్థన వింటాడు, నేను స్వస్థపరుస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. నీకు ఆశీర్వాదం కావాలి అంటే మాట మీద నిలబడు.
మాట ఇచ్చి తప్పితే ఈ లోకంలో మనుషులే ఊరుకోరు. నువ్వు ఆ రోజున ఏమన్నా ఏంటి ఇప్పుడు ఎట్ట అన్నావేంటి అంటారా లేదా, నిలదీస్తారా లేదా? మరి దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడితో మాట ఇచ్చి తప్పుతున్నారు ఎందుకు? తప్పొచ్చా? తప్పకూడదు. దేవుడితో మాట అంటే మాటే. నిలబడిపోయానయ్యా, నీకోసమేనయ్యా నా జీవితం అన్నావుగా బాగోనప్పుడు. అయ్యా నేను బతుకుంటే అయ్యా నిన్ను విడిచిపెట్టునయ్యా నేను అన్నావుగా. ఎక్కడా ఎందుకు తగ్గిపోయింది భక్తి? దేవాలయం వైపు చూసి కన్నులెత్తి ఒక్క మారు అడుగు, తండ్రి నన్ను క్షమించయ్యా అని అన్నానయ్యా, మన్నించు, నన్ను దీవించయ్యా, ఆపబాకయ్యా, నన్ను స్వస్థపరచు, నా కుటుంబాన్ని దీవించు, ఆశీర్వాదాలు ఆపబాకయ్యా అని అడగండి బిడ్డలారా, అడగండి. సర్వశక్తిమంతుడైన సొలొమోను ప్రార్థించగానే సొలొమోను నోటి వెంట వచ్చిన ప్రతి మాటను విని అన్నాడు, ఇదిగో ఈ ప్రజలు. ఆ పాట చదువుదానా? వెళ్దాం నాన్న ఒకసారి. దినవృత్తాంతాల గ్రంథము, 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయము, 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం చదవండి నాన్న. 12వ వచనం. నీ విన్నపమును అంగీకరించి వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని దేశమును నాశనము చేయుటకు నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే కానీ తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. చాలు నాన్న. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాన కురియకుండా ఆగిపోతే నన్ను అడిగితే నేనేం చేస్తానంటున్నాడు? మళ్ళీ వాన కురిపిస్తా. ఎప్పుడు? తమ పాపములను విడిచి, తమ చెడు మార్గములను విడిచి. చెడు మార్గం ఎందుకు పోట్లాడుతున్నావు నువ్వు? దేవుని బిడ్డవయ్యండి. దావీదు ఒక్క తప్పు చేస్తేనే దేవుడు క్షమించలేదయ్యా. పిల్లలకి పోరాటం పెట్టాడు. మోషే ఉన్నాడు, ఒకే ఒక్క పలు. ద్రోహులారా ఎందుకు అనాల్సి వచ్చిందో తెలుసా? బహుగా విసిగించారు ఈ ప్రజలు. ఇక్కడ తీసుకొచ్చావు, అక్కడ తీసుకొచ్చావు, నీళ్ళు లేవు, మంచినీళ్ళు లేవు, తిండి లేదు, మరి మాంసం తినేవాళ్ళం, చేపలు తినేవాళ్ళం. విసిగిస్తుంటే తట్టుకోలేక ద్రోహులారా నీ కోసం నేను నీళ్లు తెప్పించాలా అన్నాడు. దేవుడు ఒక్క మాట కాని మాట పలికినందుకు అప్పుడు వరకు మౌనంగా భరించిన మోషే తప్పిపోయినట్టుగా అనిపించింది. దేవుడు లెక్కలు చూసేసాడు. చూసారా? నువ్వు కనాను చేరవో. మరి అంత శక్తిమంతుడు కదా, క్షమించే దేవుడు కదా, ఎందుకు మోషే నా ఒక చిన్న మాట కూడా క్షమించవచ్చు కదా అనుకుంటున్నారే మీరు? నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. ప్రేమలో మాలిన్యం కనపడితే ఒప్పుకోడు ఆయన. ప్రేమలో మాలిన్యం వస్తుందా? ఆయన ప్రార్థించిన చోట ఎక్కడైనా లేజినెస్ వస్తుందా? ఆయన మీద నీకు నిర్లిప్తత వస్తుందా? ఆయన శక్తి మీద తక్కువ చూపు వస్తుందా? క్షమించడు. పరలోకానికి క్యాన్సిల్ అయిపోతుందండి. జాగ్రత్త. నీలో భయభక్తులు ఉండాలి. సొలొమోను చేసిన ప్రార్థన ఎందుకు ఆలకించాడో తెలుసా? ఆయన యథార్థంగా ఉన్నాడు. అప్పటి వరకు ఏమన్నాడో తెలుసా? ప్రార్థన చేసిన ప్రార్థన అంతా విని రాత్రి కల్లో మాట్లాడుతున్నాడు ఆయనతో, నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకుంటేనే. ప్రజలు పాపం చేస్తే పేదోడైతేనే పౌరు పిల్లనియాలి, ఉన్నవాడైతే గొర్రెపోతునియాలి, ఇంకా బాగా ఉన్నవాడైతే ఇంకా ఎక్కువ ఇచ్చుకోవచ్చు బలులో. ఆ బలి ద్వారా దేవుడు పాపాలని క్షమించేవాడు. అందుకని పాపాలు పరిహరించడానికి ఏర్పాటు చేసుకున్న మందిరం ఇది అన్నాడు. తర్వాత చూడండి అంత బాగా అన్నాడు. ఇది 10 నిజంగా 6వ అధ్యాయంలో ఉంటుంది. ఇది 39వ వచనంలో చక్కగా రాస్తాడు. అక్కడ కూడా ఆయన ప్రార్థన చాలా విస్తారమైన ప్రార్థన చేశాడు. దానికి ఆన్సర్ షార్ట్ కట్లో దేవుడు చూపించిన ప్రార్థన ఇది. ఏమంటున్నాడంటే, వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే కానీ. వాన కురుస్తుందంటే ఎవరి కృప? దేవుని కృప. వాన ఎవరన్నా కురిపించగలరా? ఎవరు కురిపించలేదు. వర్షం కురిపించేది ఎవరో? తండ్రి అయిన దేవుడు. తర్వాత ఏమంటున్నాడు తెలుసా? దేశమును నాశనము చేయుటకు మిడతలను సెలవిచ్చినప్పుడే గాని, నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే గానీ. తెగులు రప్పించాడు. ఏం తెగులు వచ్చింది మన మీదకి? 2-3 తెగుళ్ళు వచ్చినాయి. కరోనా. ఈ తెగులు వచ్చినప్పుడు విలవిల్లాడిపోయి ఇప్పటికీ శుభ్రం చేయలేక అల్లాడిపోతున్నాం కదా. ఏమంటారు దీన్ని? తెగులు.
ఈ తెగులు వచ్చినప్పుడు ప్రజలంతా ఏం చేయాలి? తమ చెడు మార్గములను విడిచి దేవుని వైపు తిరిగి ప్రార్థన చేసి నన్ను వెతకి తమ చెడుతనమును విడిచిన ఎడల ఆకాశమును నేను వారి ప్రార్థనలు విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరచుతున్న దేవునికి స్తోత్రం. అట్టి రీతిగానే దేవుడు ఈ కరోనా నుండి మనల్ని రక్షించునుగాక, కాపాడునుగాక. ఈ దేశమును, ఈ ప్రపంచాన్ని దేవుడు స్వస్థపరచునుగాక. ఆమేన్. స్వస్థపరచు యెహోవాని నేనే అన్న తండ్రి ఆయన పలికాడు. యెరూషలేము గురించి మాట్లాడుకున్నాం. సొలొమోను ప్రార్థన చేసింది ఇది. సొలొమోను ప్రార్థనకి జవాబు వచ్చిందా లేదా? మరి నీ ప్రార్థనకి జవాబు వస్తుందా? రావాలి. నువ్వు ప్రార్థన గుర్తు చేస్తాడు కల్లో. అందుకే అంటాడు కదా ఆనాడు సౌలు, నా కల్లో కూడా మాట్లాడట్లేదయ్యా, దర్శనంలో కూడా మాట్లాడట్లేదయ్యా, ఉరిమి ద్వారా కూడా మాట్లాడట్లేదు, అసలు యుద్ధంలో గెలుస్తానో లేదో తెలియక కర్ణపిశాచి దగ్గరికి వచ్చానయ్యా నేను. సౌలుతో అన్నాడు కదా, భూమిలో నుంచి వచ్చిన సౌలుతో అన్నాడా లేదా? ఆ కర్ణపిశాచి సమూయేలుని పిలిచింది బయటికి. పిలవంగానే సౌలు ఏమన్నాడు కర్ణపిశాచితో? నాతో కలలో కూడా మాట్లాడట్లేదు దేవుడు, ఉరీము ద్వారా మాట్లాడట్లేదు, ప్రవక్తల ద్వారా మాట్లాడట్లేదు. ఎప్పుడు మాట్లాడో? ఏ సమయంలో ప్రభు నీతో కళ ద్వారా మాట్లాడో తెలుసా? నువ్వు చేస్తున్న పాపాలు ఎక్కువైపోయింది. ఆయనకు ఆయాసకరమైన క్రియలు నీలో ఉన్నప్పుడు నీతో మాట్లాడాయన. కళ కూడా చెప్పడం. కళ రాదు, అసలు నీకు దర్శనం రాదు, ఏమి రావు. పాస్టర్ ఉన్నకే చెడ్డ కళలు కానీ ఏ కళలు రావండి అన్నావంటే అసలు దేవుడికి ఇష్టమే లేదు. లేకపోతే నీతో మాట్లాడాలిగా. కళ ద్వారా చెప్తాడు. కళ వచ్చిందా? నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు కళలు వస్తున్నాయా? కళ ద్వారా మాట్లాడే దేవుడు నా దేవుడు. దర్శనం ద్వారా మాట్లాడే దేవుడు, ప్రవక్తల నోటి గుండా వచ్చే వాక్యాల ద్వారా మాట్లాడే దేవుడు. ఈ వాక్యం గుండా ఎవరితో ఏదో సంధిస్తున్నాడు ఆయన, నాకు తెలియదు కానీ ఏంటో అది మీకే తెలుసు, వినేవారికి మీకే తెలుసు. సరి చేసుకోవాలి. మరి ఇక్కడ నేను మాట్లాడుతున్న మాట యెరూషలేము గురించి మాట్లాడుకుంటున్నాం. మరి యెరూషలేముని దేవుడు ఎంతగా ప్రేమించి మరి యెరూషలేము మీదకి అన్యుడు ఎవ్వరో అక్కడ నుండి పరిపాలించడానికి వీలు లేకుండా స్థిరంగా రాజరికాన్ని ఉంచాడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఆయన పరిశుద్ధపరచుకున్నాడో. ఇప్పుడు వెళ్ళి డోమ్ ఆఫ్ ద రాక్ కట్టి అక్కడ ఉంది. దాని విషయంలో కూడా వివాదం జరుగుతున్నా నా తండ్రి సింహాసనం ఎక్కడికి పోలేదు. ఆయన ఆ 36 ఎకరాల్లో కూడా ఆయన పరిశుద్ధత ఇంకా ఉందంట. రాన్ వైడ్ గారు చెప్తున్నారు. ఆ పరిశుద్ధ పట్టణంలోకి అడుగు పెట్టంగానే నాకు షివరింగ్ వస్తుందంటున్నాడు. నిజమే. యెరూషలేము వెళ్ళొచ్చిన వాళ్ళు ఎవరైనా సరే అనాల్సిందే మాట, కన్నీరు ఒలకాల్సిందేనంట అక్కడికి వెళ్ళినప్పుడు. ఎందుకనమ్మా? ఎందుకని? దేవుని పరిశుద్ధాత్మ యెరూషలేముని ప్రేమిస్తున్నాడు. ఆయన యెరూషలేముని ప్రేమించాడు. సొలొమోను కాలం నుండి ప్రేమించాడు. ఆనాడు అబ్రహాము తన కుమారుడిని బలిచ్చినప్పటి నుంచి ఆయన ఆత్మ అక్కడికి దిగొచ్చింది. అక్కడే నివాసం ఉంటుంది. అక్కడే ఉంటున్నాడు ఆయన. అక్కడ నుండి భూలోక రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. అక్కడ ఉండి దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చూస్తే మనం కొన్ని రెఫరెన్సెస్ చూద్దాం. ఫాస్ట్గా టైం సరిపోదేమో. మళ్ళీ మనం కొంచెం రెఫరెన్సెస్ చూస్తే కానీ మీకు కొంచెం బాగా అర్థమవుతామా? ఈ యెరూషలేము గురించి కొన్ని రెఫరెన్సెస్ మనం చూడలేము. ఆ కరుణాపీఠం అంటే ప్రభువు చాలా ఇష్టం అంట. ఆ కరుణాపీఠం గురించి కూడా ఈ యెరూషలేము దేవాలయంలో పెట్టవలసినవి కూడా కొన్ని ఉన్నాయి. ఏమేమి ఉంటాయి యెరూషలేము దేవాలయంలో చెప్పండి? 1 దీపవృక్షం. ఎన్ని ఉంటాయి దీపవృక్షానికి కొమ్ములు? ఎన్ని ఉంటాయి కొమ్మలు? చెప్పాలి త్వరగా. ఎన్నమ్మా? 7. తర్వాత ఇంకేముంటుంది? సన్నిధి, రొట్టెల బల్ల. అంటే ఏంటి? బల్ల మీద రొట్టెలు ఏర్పాటు చేసి ఉంటాయి. మరి ఇంకేముంటుంది? మందసం ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలంలో మందసంలో ఏమేమి ఉన్నాయి చెప్పాలి? అహరోను చేతికర్ర, 10 ఆజ్ఞల పలకలు, తర్వాత మన్నా కలిగిన బంగారు పాత్ర. ఈ 3 దానిలో ఉంచబడి అది కరుణాపీఠం మధ్యలో. అంటే ఏంటి? 2 దేవదూతల పైన తల వంచి కళ్ళు కప్పుకొని వంగి చూస్తున్న మధ్యలో కరుణాపీఠము. ఇదంతా కలిపి దాని మీద ఉంటుంది. అది మందసము. ఇది కాక ఇంకేముంటుంది చెప్పండి? ధూపవేదిక ఉంది కదా. ధూపవేదిక, గంగాళము. ఇవన్నీ ఎవరికి సంబంధించినవి? దేవాలయంలోని ఉపకరణాలు. చేటలంట, కొంకులంట. కొంకులంటే ఏంటో తెలుసా? యాజకుడికి మరి దహన బలి అర్పించిన తర్వాత మాంసం వండేటప్పుడు కొంకులతో మాంసం బయటికి తీసి గోన నిండా వేసి దైవజనుడికి ఆహారం పెట్టాలంట. అది ఆచారం. అది కోన. ఆ కొంకులు అన్ని వెండి అంట. వెండి. మరి గంగాళం అంట. చిన్న గంగాళం అనుకోబాకండి, పెద్ద గంగాళం.
స్విమ్మింగ్ పూల్ అంత గంగాళం, అది గంగాళం అంటే అది ఎత్తడిదంట, అది ఎత్తడిది, బయట నిలబెట్టి ఉంటుందంట. అది దాని మీదంట దాన్ని మోయటానికి కింద ఎద్దులు అంటే బాగా బలంగా ఉన్న ఎద్దుల కింద మోస్తున్నట్టుగా వాటి ఆకారంతో చేయబడిన ఎత్తడికి సంబంధించినవన్నీ దేవుడు చెప్పినట్టుగా చేశాడయ్యా. దేవుడు ఎలా చెప్పారో అలాగ తయారయ్యింది. సేమ్ అలాంటి బెసలేలు మందిరం మొత్తం ఆ మందసాన్ని తయారు చేసింది బెసలేలు. ఇంకా ఇత్తడి పాత్రలు, రాగి పాత్రలు ఎవరెవరు తయారు చేయాలో దేవుడు ఎలా చేశారు అవన్నీ వాళ్ళకి ఇచ్చిన పనిని బట్టి వాళ్ళు తయారు చేస్తూ వచ్చారు. మరి హిజ్కియా కాలంలో కూడా యెరూషలేము దేవాలయం ఉందంట, శిథిలమైపోలేదు. ఆయన కూడా దేవాలయానికి ఎక్కిపోయి ప్రార్థన చేస్తున్నవాడంట. ఇంకా చూస్తే అలెగ్జాండర్ కాలంలో కూడా దేవాలయపు ఆనవాళ్ళు ఉన్నాయంట. ఇంకా చూస్తే రోమన్ల స్వాధీనంలోకి, ఇదంతా చాలా పెద్ద మ్యాటర్ ఉంది నా దగ్గర, చదివితే టైం సరిపోదని చెప్పట్లేదు. కానీ ఇక్కడ అలెగ్జాండర్ మరణం తర్వాత పాలస్తీనాపై ఆధిపత్యం వహించిన సెల్యూకడ్ల పాలనలో యెరూషలేములో గ్రీకు ప్రాబల్యం పెరిగి యెరూషలేం పట్టణం క్రమేపీ గ్రీకు శైలికి మారిపోయిందంట. లెక్క అయితే అసలు గ్రీకులు లేరు అక్కడ. అమ్మా మరి ఎన్ని మనం చెప్పుకుంటా వెళ్తే ఇప్పుడు యెరూషలేము దాదాపు మరి ఇజ్రాయెల్ రాజులు ఎంతమందో పరిపాలించారు. ఆ ప్రకారాన్ని పట్టణాన్ని యబూసీయుడు మరి తర్వాత ఇంకెంతోమంది వచ్చారంట, కానీ ఎవరు నిలవలేదంట, అక్కడ నిలవలేకపోయారంట. దేవుడు అక్కడ ఉండనివ్వలేదంట, వాళ్ళని కుదురుగా ఉండనివ్వలేదంట. ఎవరు ఆక్రమించుకున్న ఒక నెలలోనే వెళ్ళిపోయేవాళ్ళంట, పారిపోయేవాళ్ళు. తమ్ము ఇక్కడికి వచ్చినాడు బాగాలేదు. కొంతమంది అంటారు చూడు, ఇల్లు కట్టుకున్నాక ఇంట్లో గృహప్రవేశం చేసి వెళ్ళినాక అమ్మ ఏందో ఇంట్లోకి వచ్చిన కాడి నుంచి బాగోట్లేదంట. నిజంగమ్మా ఒకలే ఇల్లు కట్టుకొని గృహప్రవేశం జరిగింది. గృహప్రవేశం జరిగినాక బాగా కట్టుకున్నారు, కష్టపడి కట్టుకున్నారు. 2 గదులు, ఒక వంటగది, చిన్న వరండా. అలాంటి పేదోళ్ళకి అదే ప్రమాణం కట్టుకున్నారు. కట్టుకొని కష్టంతో కట్టుకున్నారేమో సంతోషంగా ఇంట్లోకి వెళ్ళారు. ఖచ్చితంగా వెళ్ళారో లేదో 21వ రోజుకి వెళ్ళాలి. తండ్రి చనిపోయారు. 29వ 30వ రోజు వచ్చేసరికల్లా కొడుకు చచ్చిపోయారు. వారమే తల్లి చచ్చిపోయేటట్టు. వెంటనే ఆ ఇంటి సామానంతా బయటపడేసుకుని సావిట్లోకి వచ్చేసారు. వాళ్ళంతా ఇల్లు వదిలేసేసేసారు. అంటే ఏంటి అర్థం? ఇంటిలో దోషం ఉంది. ఉన్నారు ముసలాళ్ళు ఏం కాదు, చిన్న పిల్లలు ఆయనకి. ఇంకా చెప్తా ఉంటే నాన్న ఎందుకు అంటున్నాను అంటే దేవునికి ఇష్టం లేదు ప్రాంతాలు పరిశుద్ధంగా లేవని అర్థం. అలాగే యెరూషలేములో అడుగు పెట్టిన ప్రతిరోజు అనుకున్నాడంట, బాబు ఇది నాకు కలిసి రాలేదు, నేను ఎప్పుడు ఉండకూడదని వెళ్ళిపోయేవాళ్ళు అంట వాళ్ళు. దేవుడు చూసారా, అందుకే కృప చూపించే దేవుడు వైపు చూడాలి. ఇంట్లోకి వెళ్ళేటప్పుడు పరిశుద్ధుల పాదాలు ఇంట్లో పెట్టించుకోవాలి. ఎవరిని పడితే వాళ్ళతో గొప్ప విషయాలు చేపించుకోకూడదు. చక్కగా ప్రార్థనతోటి, విజ్ఞాపనలతోటి, దైవజనులతోటి, పరిశుద్ధ అలంకారంతో యుద్ధానికి వెళ్ళేటప్పుడు మరి ఆ రాజున యెహోషాపాతు రాజు యుద్ధం చేయడానికి వెళ్ళేటప్పుడు ఏం చేశాడు? ముందు ఏం పెట్టాడమ్మా? యాజకులు పెట్టి స్తుతులు చెప్పించాడు. తర్వాత మందసాన్ని పెట్టుకున్నాడు, తర్వాత యాజకులు పెట్టుకున్నాడు, తర్వాత ఇంక సైన్యాన్ని నడిచేవాళ్ళని ఎంతమంది దైవజనులు ముందు పెట్టుకున్నాడు. మరి నువ్వు స్తుతులతో బయలుదేరితే ఆశీర్వాదం వచ్చింది. మరి మీ ఇళ్లలో కూడా వెళ్ళేటప్పుడు ఇల్లు కట్టుకున్నారు, మీరు అంతా కట్టుకుంటారు. వెళ్ళేటప్పుడు పరిశుద్ధుల సహవాసంతో లోపలికి వెళ్ళండి. స్తుతి యాగం చేస్తూ లోపల ప్రవేశించాలి. పరిశుద్ధుల గుంపు లోపలికి వెళ్ళాలి. ముందు చుట్టూ చేరి పరిశుద్ధాత్మని పిలిచి మోకాళ్ళేసి ప్రార్థన చేసే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాలి. ముందు దేవుని స్తోత్రం చెప్పడం గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. నిజంగా చెప్పాలంటే జగన్ గారు కొత్త ఇంట్లోకి వెళ్ళేటప్పుడు షర్మిల గారు దీపవృక్షాన్ని పట్టుకొని ఇంట్లోకి వెళ్ళింది. దీపవృక్షం పట్టుకొని ఇంట్లోకి వెళ్ళి బైబిళ్ళు అందరి చేతుల్లో ఉన్నాయి. ముందు పాస్టర్లు అబ్రహ్మయ్య గారు, యాసన్న మందిరం సంబంధించిన అయ్యగారు అందరు లోపలికి వెళ్ళి స్తుతి అంట చేతులు పైకెత్తి ఏం ప్రార్థన చేస్తున్నారు, గదికి ఆయిల్ వేస్తున్నారు, ప్రతిష్ఠ చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు కూడా పిచ్చి పిచ్చి అని చేశారా? ఎవరు పంపించుకున్నారు ముందు? దైవజనులో ఎవరాళ్ళు? పరిశుద్ధులో దేవుని వాక్యం చెప్తున్నారంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళని అర్థం? పరిశుద్ధులో దేవుని వాక్యం వాళ్ళు నోటుకుంటూ వస్తుందంటే వాళ్ళు ఎవరంటారు? వాళ్ళని పరిశుద్ధులు. మీరు ఎన్నిక చేయొద్దు, వాళ్ళకి పేర్లు పెట్టొద్దు. వాళ్ళకి తీర్పు తీర్చే దేవుడు వేరుగున్నాడు. ఆయన 2 అంతల శిక్ష ఉందా తీర్చుకుంటాడు ఆయన. మీరు ఎవరు? ఆ పాస్టర్ గారిట వీళ్ళట్ట అనొద్దు. మీరు దేవుని నామం పేరట చేర్చుకోవాలి. దైవజనుల్ని దేవుని నామం పేరట అందరిని ఆదరించాలి. ఇక్కడ యెరూషలేము గురించి మీతో మాట్లాడుతాను, వాళ్ళు పక్కకి వెళ్ళకూడదు. అయితే నేను మీతో ఏం చెప్తున్నానంటే, యెరూషలేము కట్టబడినప్పుడు కూడా ఎంతో గొప్పగా ఆర్భాటంతో దానికి ఓపెనింగ్ జరిగింది.
బాగా జరిగింది. సొలొమోను కాలం అంతా బ్రహ్మాండంగా ఉంది. తర్వాత కాలంలో కూడా రెహబాము కాలంలోకి వచ్చేసరికి అలా ఊరోళ్ళంతా అడిగారు కదయ్యా, అయ్యా మా ట్యాక్స్ తగ్గించయ్యా, మీ నాన్నగారి కాలంలో దేవాలయం కడుతున్నాడని ఎక్కువ ఇచ్చాము, ఇప్పుడు కట్టలేమయ్యా భారంగా ఉందంటే వెటకారం పోయాడు కదా, నా చిటికిని వేలు బరువు, మా నాన్న నడుము కన్నా నా చిటికిని వేలు బరువు అన్నాడు. ప్రజలంతా తిరుగుబాటు చేసి రాజ్యాన్ని చీల్ చేసి 12 గోత్రాలుగా మారిపోయి 2 యెరూషలేం కింద మిగిలి 10 యోధా గోత్రం అయిపోయిందిగా. మరి విన్న మనం చూస్తూ ఉంటే మనం యెరూషలేం గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు కూడా యెరూషలేం గురించి ఎవరు మాట్లాడినా పరిశుద్ధాత్మ పరవశిస్తూ ఉంటాడు. నాకు అలాగే ఉంది. పరిశుద్ధాత్మ దేవుని స్తోత్రం గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. యెరూషలేము గురించి ఏది మాట్లాడినా ఆయనకి ఇష్టం. యెరూషలేము వాక్యం అంటే ఇష్టం, యెరూషలేము ప్రార్థన చేయడం అంటే ఇష్టం, యెరూషలేము గురించి చెప్తుంటే ఆయనకి చాలా ఇష్టం. సమూయేలు 2వ గ్రంథం చూపించేనా, 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము, 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువున్నారా? బాబు మళ్ళీ ఇంకొక రెఫరెన్స్ మార్చినాను. 6వ అధ్యాయంలోకి రండి బాబు. 6వ అధ్యాయం 5వ వచనం నాకు కావాల్సింది రాము చెప్పినట్టున్నాను. సరళ వృక్షము కర్రతో చేయబడిన నానా విధములైన సితారాలను, స్వరమండములను, తంబులను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి. వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చెయ్యి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపం ఉజ్జా మీద రగులుకొనెను. అతను చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతను మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునంత పడి చనిపోయాను. తర్వాత చదువుతున్నాను, నేను చెప్తాను ఎక్కడెక్కడ చదవాలి బాబు. మరి అయితే ఈ కళ్ళం పేరేంటమ్మా? నాకోను కళ్ళము. మరి దావీదు కొన్న కళ్ళం ఏది? అరౌనా కళ్ళము. ఎడ్లను ఆ కళ్ళమును మొత్తాన్ని కొన్నాడు. అది ఆ వెండితో కొన్నాడు. ఇక్కడ మనం మాట్లాడుతుంది ఏంటి అంటే, నాకోను కళ్ళం దగ్గర ఏం తీసుకొస్తుంటే కాలు జారింది? మందసం. ఎక్కడ తీసుకెళ్ళబడుతుంది మందసం? యెరూషలేముకు. దావీదు ఏమన్నాడంటే, అయ్యో నేనైతే సుఖంగా జీవిస్తున్నాను, నా తండ్రి మందసం ఎక్కడో ఉండిపోయింది, దాన్ని తీసుకుని నా ఇంటికి తీసుకెళ్ళాలని ఆనాడు బయలుదేరదీసి బాగా మేళ తాళాలతోటి కొత్త బండి ఎక్కించి అభినాదాబు ఇంట్లో నుంచి బయలుదేరారు. వాళ్ళ పిల్లలు ఇద్దరంట, ఒకళ్ళు బండిలో కూర్చున్నారంట, ఒకళ్ళు కింద కూర్చొని బండిని తోలుతున్నారంట. తోలుతా అర్హత లేకుండా మందసం ముట్టుకుంటే బతుకుతారా? బ్రతకరు. మందసము అర్హత లేకుండా ముట్టుకోకూడదు. అసలు ఆయన అట్ట మొయ్యమని చెప్పలా. మందసాన్ని మొయ్యాల్సింది కహతీయులు, కానీ వీళ్ళు ఆ ఫిలిస్తీయులు పాటించిందని పాటిస్తా కొత్త బండి ఒకటి చేయించి దాని మీద మందసం పెట్టించి అభినాదాబు కొడుకేమో ఎక్కి తోలటం అంట ఎడ్లని, చిన్న కొడుకేమో వెనకాలంటే తోలటం. కావాలంటే జారంగానే నాకోను కళ్ళం దగ్గర జారితే చేయి జారిపోయాడు. కరెంట్ షాక్ కొట్టినట్టు కొట్టి చచ్చిపోయాడు. తెలుసా? దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయనకి విపరీతమైన పనులు ఎవ్వరూ చేయరు. ఆయనకి ఆయాసకరమైన పనులు చేసామా ఉగ్రతలో దిగి వస్తే జాగ్రత్తగా ఉండాలి బిడ్డలారా. ఎందుకంటే మందస్సము అంటే దేవుని యొక్క సన్నిధి. మందస్సము అంటే నువ్వు బాప్తిసం పొందుకున్న కాడి నుంచి నీ జీవితంలో అపవిత్రత చోటు చేసుకుందా? జాగ్రత్తగా ఉండాలి. రాకూడదు, అపవిత్రతలోకి వెళ్ళకూడదు, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆయన కోపం వచ్చింది. ఆయన శక్తిని తక్కువగా అంచనా వేసి ఆయన చూస్తే మటుకు ఏం చేస్తాడు అన్నట్టు పిచ్చి పనులు చేశారనుకో దేవుడు ఊరుకుంటాడా? చూసి ఏమొస్తుందమ్మా మీదకే? ఉగ్రతలు వస్తాయి. ఆనాడు నిజంగా ఆ ఉజ్జా మరణించంగానే గడగడ వణికిపోయాడు దావీదు. అప్పుడంట భయపడిపోయి ఆ గిత్తీయుడైన ఒబేదేదేమో ఇంట్లో పెట్టించాడు మందసాన్ని. ఎందుకు? దావీదు కూడా భయపడిపోయాడు. చూసారా? యెరూషలేము తీసుకెళ్ళలేదు. యెరూషలేములో పెట్టుకొని గుడారంలో పెట్టుకొని తండ్రిని ఆరాధించుకుందాం అనుకున్నాడు. కానీ దేవుడికి ఇష్టమైందా? ఇష్టం లేదు. మీరు కూడా అంతే, కొన్ని పనులు ఇష్టం లేకుండా చేయబాకండి. దేవుడికి ఇష్టమో కాదో తెలుసుకోవాలి. ఆయన ఇష్టం లేకుండా కొంతమంది ప్రయాణాలు చేయడం ప్రారంభిస్తారు, మధ్యలోనే అయిపోతే లేదా? అయిపోతుంది.
ప్రయాణం చేస్తాం, మనం మొదలు పెడతాం, పనులు మధ్యలో అయిపోతాయి. అంటే ఆయనకి ఇష్టం లేదు. తెలుసుకోవాలి, ఇష్టాలను తెలుసుకోవాలి. ఇప్పుడు మనం కొన్ని చదివి ముందుకెళ్దాం. 20 వచనం చదవండి బాబు. 20 వచనం. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెయగు నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇజ్రాయేలులను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకున్న యెహోవా సన్నిధిని నేను చేసి తిని. యెహోవా సన్నిధిని చెప్పమ్మా, చదవండి. మేకాలు దానిను మరణం వరకు సౌలు కుమార్తెకు మేకాలు పిల్లలను కానక ఉండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మేకాలు పిల్లలనే కానీ ఈయన పరిస్థితి ఊరుకుంటాడు దేవుని బిడ్డలనే. డాన్స్ చేసింది ఎందుకు? దేవుడి కోసం చేసుకున్నాడు. పరవశిస్తా చేసాడు డాన్స్. బట్టలు ఊడిపోయినా పర్లా. అప్పుడు సిగ్గుగారు పట్ల నా దేవుడిని మహింపరచడం కనపడుతుంది. నా దేవుడిని మహింపరుస్తున్నా నేను, నాకు చాలు అనుకున్నాడు. ఎందుకంటే నీ తండ్రి దగ్గర నుంచి రాజ్యాన్ని తీసేసి నన్ను రాజుని చేశాడు. అంత గొప్ప కృపను చూపించిన నా తండ్రికి నేను డాన్స్ చేస్తా, నాకేం పర్వాలేదు. విసర్జించి నన్ను ఏర్పరచుకొని యెహోవా సన్నిధిని నేను అలాగ చేసి తిని, యెహోవా సన్నిధిని నేను ఆట ఆడి తిని. దేవునికి స్తోత్రం. సరే, తెగింపు అంటారు దాన్ని. ఒక ఆఫీసర్ గారు ఏంటి కింద కూర్చుంటావు అని ఎవరైనా ఎగతాలు చేస్తే బాబు ఏమవును అనేవాళ్ళకి వస్తుంది ప్రమాదం. ఏంటి అంత ఈయనకు కింద కూర్చున్నామని ఎవరన్నా బంధువర్గం చూసి ఈయన పంచారనుకో, ఏంటి ఎట్ట కూర్చున్నాడు, పద్దాలు మోకాళ్ళు, ఈ కింద కూర్చుని ప్రార్థన, ఇదంతా ఏంటి మరి ఇది అన్నారనుకో, బాబుకి ఏమవుదు. అన్నోళ్ళ సంగతి దేవుడు చూసుకుంటాడు. మేకాలను చూసుకున్నాడు. చూసారా, మేకాలు ఉందే, మేకాలు నవ్వింది కమ్మా. దేవుడు ప్రార్థన చేస్తుంటే మీ ఎగతాళి ఉందా? ముసుకేసుకుంటున్నారు. ఏంది ఇది, ఏం ప్రార్థన అనేవాళ్ళు ఉన్నారులేండి, నాకు తెలుసు. నన్ను అంటున్నారులే, అవన్నీ వేరే సంగతి, నేనేం చెప్పట్లే మీకు అయ్యింది. కానీ అనేవాళ్ళని మాత్రం దేవుడు ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటాడు. ఏనా పరచకూడదు. దేవుని కోసం తగ్గింపు ఇది. మనుషుల దగ్గర తగ్గింపు కాదమ్మా. ఎవరి దగ్గర తగ్గింపు ఇది? దేవుని దగ్గర తగ్గింపు. యెరూషలేముకు తీసుకొచ్చుకున్నాడు మందసాన్ని. ఎందుకంటే ఓబేదెదోము ఇంట్లో 3 నెలలు ఉండగానే మందసం వల్ల ఆశీర్వదించబడుతున్నారనే విషయాన్ని తెలుసుకున్నాడు. మేళ తాళాలతోటి, దహన బలితోటి 4 అడుగులు వేయటమంట, ఒక పశువును వదిలేయటమంట. 4 అడుగులు వేయటమంట, ఒక పశువును వదిలేయటమంట. వధిస్తా దారి పొడుగున దేవునికి స్తుతులు చెప్పిస్తా, అర్పణలు అర్పిస్తా. యెరూషలేముకి ఎలాగోలా ఆయన సన్నిధైన మందసాన్ని తెచ్చుకొని చక్కగా యెరూషలేము చేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు అర్థమవుతుంది యెరూషలేము ఎంత ప్రాముఖ్యమైందో. యెరూషలేముని ఎందుకు కోరుకుంటారో తెలుసా? యెరూషలేము మహాపట్టణం. అది ఇప్పటికి శిథిలం అవ్వలేదు. ఆ గోళ్ళ కూడా శిథిలం అవ్వలేదు. ఆ మట్టికి పవిత్రత ఉందంట. అక్కడ నీరు స్ప్రింకిలింగ్ చేసి పండిస్తే పెద్ద కాయలు కాపుతున్నాయి. ఒకసారి చచ్చి కొట్టుకొని చూసుకుంటూ తెలుస్తుంది. డ్రిప్పింగ్ వ్యవసాయం మీద ఏమంటారు దాన్ని? ఏ వ్యవసాయం అయ్యా? డ్రిప్టింగా? అది నీళ్ళు స్ప్రింక్లింగ్ ద్వారా చేసి డ్రిప్ ఇరిగేషన్. ఆ డ్రిప్ ఇరిగేషన్ వ్యవసాయం జరుగుతుంది ఇజ్రాయెల్ పట్టణం అంతా. చూడండి ఒకసారి నెట్లోకి వెళ్ళి. ఎందుకనంటే దేవుడు ఆశీర్వదించాడయ్యా. కొండ కోణంలో రాళ్ళల్లో కూడా కాయలు కాస్తున్నాయి, రాళ్ళల్లో కూడా పంటలు పడుతున్నాయి. దేవునికి స్తోత్రం. మరి ఇంకా చెప్పుకుంటా వెళితే ఇక్కడ మన యెరూషలేము గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఎంతసేపు అయినా చెప్పొచ్చు. చాలా విషయాలు ఉన్నాయి. యెరూషలేమును ప్రేమించాడు. ఆనాడు హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చినా లేదా పైకి యుద్ధానికి వస్తున్నప్పుడు కూడా అక్కడికి వెళ్ళి దేవాలయంలో లేఖన పరిచాడు. ఏ దేవాలయం అది లేఖన పరిచింది? యెరూషలేము దేవాలయం. లేఖని పరిచి ఏం చేశాడంటమ్మా? ప్రార్థన చేసుకున్నాడు. అయ్యా నీ సన్నిధిలో నేను ఎంత యథార్థంగా ఉన్నానో ఒకసారి చూడయ్యా అని. అయ్యా యుద్ధానికి నా మీద అనవసరం వస్తున్నాడయ్యా, నన్ను రక్షించని ఆ యుద్ధం నుంచి కూడా కాపాడబడ్డాడు కదా. అక్కడ దేవతతో వచ్చి ఆ షూరు వారి దండుపేటలోకి చొరబడి ఎంతమంది అన్నా 185,000 మందిని చంపేసేసి 85,000. బాగా అండర్లైన్ చేసుకోండి మాట. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడే. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు ఏమవుతారు? వర్ధిల్లెదరు. మరి వర్ధిల్లాలంటే ఏం చేయాలి నాన్న? ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏం ప్రార్థన అది? బాగా పెదవులతో స్తోత్రం అంటే నిద్రపోతాం. ఒక ఆమె ప్రార్థన చేస్తున్నాను, అలా ఆయనతో చెప్పిందంట. అలా ఆయనే చెప్పాడు నాకు ఈ మాట. అయిపోయి చెబుతున్నాడు నాతో, అమ్మగారు
లగత్తా లేచిద్దాము, కూర్చేపి స్తోత్రం స్తోత్రం అంటుందమ్మా, నోట్లో మాట్లాడదు, ఏం చేస్తుంది అందుకు నిద్రపోతుందమ్మా. తెల్లలు కట్టలేసి గుళ్ళో కూర్చున్నట్టు కూర్చొని మళ్ళీ నిద్రపోతుందమ్మా. ఏం ప్రార్థన అమ్మా అదే? నీతోనే ప్రార్థన చేస్తున్నానని చెబుతున్నాను, నాతో చెప్తున్నాడు అమ్మ ఇంటికాడ ప్రార్థన పెడతాకి. ఎమ్మటే అన్నాను తక్కువ షాప్ వచ్చుకురా, అట్లా ఉండకూడదమ్మా, మెరుపు తెచ్చుకోవాలి, కళ్ళు తెరవ చేసుకోవాలి. అవసరమైతే ఓ దైవజనుడు చెప్తున్నానా, ప్రార్థన నడవకపోతేనంట లెటర్ రాయాలంట ఏసైకి. ఏసయ్యా, ప్రియమైన ఏసయ్యా, నా తండ్రి అయిన దేవా, అయ్యా నేను పాపినయ్యా, నన్ను క్షమించు, నాకు ఇది అవసరమయ్యా, నేను ఇప్పుడు ప్రార్థన చేస్తుంటే నాకు మనసు సపోర్ట్ ఇట్లేదయ్యా, అయ్యా ఆత్మ సపోర్ట్ ఇట్లేదయ్యా, అందుకే ఉత్తరం రాస్తున్నాను ఆయన, నా ఉత్తరానికి జవాబుని అయ్యా, ఇదిగో నేను పలానా పాపం చేశానయ్యా, నన్ను క్షమించయ్యానంట. కళ్ళు తెరిచి లెటర్ రాస్తే కూడా ఈ లెటర్ అంట స్కానింగ్ అయిద్దంట తండ్రి దగ్గర. ఏమైందంట? స్కాన్ అవుద్దంట. ఈ లెటర్ దేవుడు చూసి రాయాలి రాయాలి, లెటర్ రాశారంటే దేవుడు లెటర్ వెళ్ళిపోద్ది దేవుడి దగ్గరికి. వెళ్ళిందనుకో వెంటనే ఏమొస్తుంది? జవాబు వచ్చింది. నిద్రమత్తుగా ఉండబాక, నిద్రమత్తు చింపి గుడలకు కారణం. ఎంత నిద్రపోవాలనిపిస్తుందో తెలిసి చల్లగుండి వాతావరణాలు వర్షాలు కురుస్తున్నాయేమో, ఒక్కడ ప్రార్థన చేయట్లేదంట. నాకు కలిసేవాళ్ళు నేను అడుగుతున్నా కొంతమంది, మీరు కాదులేమ్మా, మీరంతా ప్రార్థన చేసుకుంటున్నారు, చేయలేకపోతున్నారు. ఎందుకనంటే నిద్రకు అలవాటు పడిపోయారు. అందులో ఈ కరోనా ఒకటి, లాక్డౌన్ ఒకటి, బాగా నిద్రకి మంచి ప్లేస్ దొరికింది. హ్యాపీగా తినటం, వండుకోవడం, నిద్రపోవడం, నిద్ర 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 నిద్ర. పొద్దున్నే లేవాలంటే ప్రార్థన కూడా చేయట్లేదు జనం. దేవుడి ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? దేవతలు ఎప్పుడు తిరుగుతారు? ఎప్పుడు తిరుగుతారమ్మా? తెల్లారుజామున తిరుగుతారు. యాకోబు నన్ను దీవించిన దాకా నేను వదలను అన్నప్పుడు దేవత ఏమంది? తెల్లవారిపోతుంది, నన్ను విడిచిపెట్టు, తెల్లారిపోతుంది, విడిచిపెట్టు అందా? పర్లేదు లేదు, తెల్లారిపోయిన దాకా ఉందా? పక్కనే లేదు. చీకటి ఉండగానే దేవదూతలు వెళ్ళిపోతారు. కాబట్టి మీరెవ్వరూ కూడా మరి దేవుని దగ్గర కూర్చున్నప్పుడు తెల్లవారుజాము చీకటి ఉండగా ప్రార్థన చేసుకోండి. కొంత ఆశీర్వాదం దక్కుద్దమ్మా, దక్కుద్ది. వేకునే దూపం వేస్తే దేవుడికి భలే ఇష్టం. వేకునే దేవుని సన్నిధి వెతుక్కోవాలి. అప్పుడు నీకు ఏ బాధలు ఉండవు, ఏ సమస్యలు రావు, నీ బిడ్డలు వర్ధిల్లుతారు. విలపవాక్యాలు 2:18 అంటాడు, నీ పసిబిడ్డల ప్రాణం కోసం రేయి మొదటి జాములు లేచి నీళ్లు కుమ్మరించినట్టుగా నీ హృదయాన్ని కుమ్మరించుకోమంటాడు. మరి అలాగే మా అపార్ట్మెంట్లో ఒక ఆయన చనిపోక ముందు పెద్ద దున్నపోతున్నాము గేడు దగ్గర నుంచోండి. నేను ప్రార్థన చేసా, ప్రవచించే కూడా, కానీ నా బలం చాలలేదు, అయినా అది ఎంటర్ అయిపోయింది. ఆయన తెల్లారుజామునే చనిపోయాడయ్యా. నేను ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాను, నాకు వెంటనే నా దగ్గర వాచ్మెన్ వచ్చేసి, అమ్మగారు ఇటు చచ్చిపోయాడు, మీరు వెలుగుకుంటారని వచ్చానమ్మా అని చెప్తున్నా. అమ్మా ఎందుకు చెప్తున్నానంటే నాన్న, మరణము కిటికీలు ఎక్కే రోజు ఏం చేయాలి? ప్రార్థనలు చేసుకోండి. కిటికీలు తీసున్నాయంటే కిటికీలో కూడా తొంగి చూస్తుంది. వీళ్ళు ప్రార్థన చేస్తున్నారంటే దానికి భయం వెళ్ళిపోద్ది. ఉండదు ఇక ఇంట్లో వెలుగు ఉంటుంది. అప్పుడు ప్రార్థన చేసేటట్టు వెలుగు. ప్రార్థన లేని చోట ఏముంటుందమ్మా? చీకటి ఉంటుంది. చీకట్లోకి ఎవడొస్తాడు? దుష్టుడు వస్తాడు, నరహంతకుడు వస్తాడు, మింగివేసే దుష్టుడు. వాడు మనుషులను మింగుతాకు తిరుగుతున్నాడు, గర్జించి సింహం వలే. ఎవరిని మింగుదా అని రోడ్ల మీద తిరుగుతా ప్రార్థన లేనింట్లో జొరబడతాడు. జొరబడి అంటనే కలసలు పెట్టేస్తాడు. ఎవరిని మింగేద్దామో వీక్ పాయింట్ వాళ్ళు జబ్బులు పెట్టేసి వాళ్ళని తీసుకెళ్ళిపోవడానికి ట్రై చేస్తాం. అందుకనే మనం ఏం చేయాలమ్మా? అగ్ని ఆరిపోనియకూడదు, దొప్ప వేదికని ఆరిపోనియొద్దు. స్తుత సింహాసనం కడతా కొంచెం తెల్లవారుజామున ఒక్కలన్నా లేచి ప్రార్థన చేయండి. భార్య భర్తలో కొంచెం బలహీనం ఉందనుకో భార్య భర్త చేయాలి, భర్త బలహీనం ఉండడానికి భార్య చేయాలి. దొప్ప వేదికని ఆరిపోనియకూడదు. దేవదూత నువ్వు నిజంగా ప్రార్థన చేస్తావా? నీ కోసం వచ్చేస్తుంది ఆ టయానికి. మరి వచ్చినప్పుడు నువ్వేం చేస్తున్నావు? బాగా నిద్రపోతున్నావు. చూసి 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 సర్లేని వెళ్ళిపోతే పక్కింటాం ప్రార్థన చేస్తున్నాం. ఆమె దగ్గరికి వెళ్ళి ప్రార్థన అంతా విని రికార్డ్ చేసుకుని దేవుడి సన్నిధికి తీసుకెళ్ళి ఆశీర్వాదం ఎవరికి వచ్చింది? ఇప్పుడు ఎవరికి వచ్చింది? పక్కింటాం. ఈ ఆశీర్వాదాలన్నీ ఎవరికి వెళ్తాయి? దేవదూత ఆమెనని చెప్పి వెళ్ళింది ఆ ఇంట్లో చెప్పాలి. గుర్తుపెట్టుకోండి, ఎన్ని నిజాలమ్మా నేను చెప్పేది ఉట్టిమాట. బైబిల్లో ఇవన్నీ ప్రార్థన చేసేటప్పుడు దేవదూత తిరిగే సమయం ఇవన్నీ బైబిల్లోనే ఉందా లేదా? ఉందగా. వింటున్న మీరు కూడా అలా ఆచరించమని, మరి యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన చేయమని, యెరూషలేమును ప్రేమిస్తూ ప్రతిరోజు యెరూషలేము కట్టబడాలని, యేసయ్య రాకడ కోసం, మరి నశించిపోతున్న ఆత్మల కోసం మనం ప్రార్థన చేద్దాం. మీరు ఎవరైనా ఇంకా రక్షణ తీసుకోకపోతే రక్షణ తొందరగా సిద్ధపడండి. మీ భర్తల రక్షణ లేకపోతే రక్షణ పీఠాన్ని సిద్ధపరచండి. మీ బిడ్డలకు రక్షణ లేకపోతే రక్షణ కోసం మీ పిల్లల్ని సిద్ధపరచండి. మన కుటుంబాలన్నీ పరలోకంలో కనపడాలి. నా యేసయ్యకి మిమ్మల్ని అందరూ చూపించాలి. నేను అయ్యా నాకు చిన్న మందు ఇచ్చేవా, ఇంత ద్రాక్ష గుత్తి ఇచ్చాడు నాకు కల్లో. మీరందరూ జాయిన్ అవ్వముందు ఇంత ద్రాక్ష గుత్తి చిన్నదే, దానిలో ఎన్ని ఒక 100 కాయలు ఉంటాయి అంతే. ఆ 100 కాయలు గుత్తి నా చేతిలో పెట్టి, నా యేసయ్య 100 మంది ఉన్నారు మీరు దగ్గర ఎవరన్నా కానీ లైవ్లో కలిసి నాకు కలపని మిగిలిన వస్తుంటారు కదా,
మరి ఇప్పుడు మీతో అంటున్నాను, తండ్రి అయిన దేవుడు మరి వీళ్ళందరినీ దీవించబోతున్నాడు. లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరిని తండ్రి అయిన దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక.